ప్రభువు చెప్పిన పరలోక మార్గం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. ప్రకటన 2వ అధ్యాయం 7, 11, 17, 29వ వచనములు మరియు 3వ అధ్యాయం 6, 13, 22వ వచనములు. పరిచయం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సార్వత్రిక సంఘకుటుంబ సహోదరి సహోదరులారా, మీకు క్రీస్తు నామములో సర్వశుభములు కలుగునుగాక. మన రక్షకుడు అయిన క్రీస్తు తన రెండవ రాకడను గూర్చి శిష్యులకు మత్తయి సువార్త 24వ అధ్యాయం 3-51 వచనములలో చెప్పిన సూచనలు మరియు ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను గమనిస్తే ఆయన రాకడకు సమయం ఆసన్నమైనది అన్న విషయం మనకు నిత్యం ప్రకటింపబడుచున్నదే. కాని మనం ఎంతవరకు ఆయన రాకడకు సిద్ధపడి ఉన్నాం అన్నది ఎంతమందికి గ్రహింపు ఉన్నదే. ప్రతిరోజు ప్రభువు నేర్పిన ప్రార్థనలో నీ రాజ్యం వచ్చునుగాకాని ప్రార్థన చేస్తున్నాం కాని దేవుని రాజ్యం వచ్చినప్పుడు ఆ రాజ్యంను స్వతంత్రించుకోవడానికి ప్రభువు చెప్పిన మార్గమేమిటి? మనం ఎంతవరకు ఆయన మాట విని ఆయన చెప్పిన మార్గములో ప్రయాణిస్తున్నాము అనే విషయమును ఒకసారి పరిశీలించుకోవడం ఎంతైనా అవసరము. మనము పరలోకము చేరుటకు మార్గం అయిన క్రీస్తుని గూర్చిన జ్ఞానము నేటి సంఘంలో ఎంతవరకు బోధిస్తున్నారు? మనకు దేవుని చిత్తం మరియు దేవుని ప్రణాళికను గూర్చిన జ్ఞానము ఎంత అర్థమయ్యింది అనేది పరీక్షించుకోవడం కూడా ఎంతో అవసరం. ఎందుకంటే 1వ పేతురు 5 అధ్యాయం 8 మరియు 9 వచనాలలో వాక్యం ఇలా చెబుతుంది: నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలే ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ప్రభువు రాకడకు సమయం తక్కువగా ఉన్నందువలన సాతాను ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. ఎవరు విశ్వాసంలో స్థిరముగా ఉండరో వారిని సులువుగా పడవేటుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే మనం దేవునియందు విశ్వాసంలో స్థిరముగా ఉండాలి అంటే వాక్యం ఏమి చెబుతుందో ఒకసారి చూద్దాం. రోమా 10వ అధ్యాయం 17వ వచనం ఇలా చెబుతుంది: కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. మనం ఏ సంఘంలో ఉన్న ఎవరి బోధ వింటున్నా ఈ ప్రపంచంలో అన్ని బోధలకు పరిశుద్ధ గ్రంథమే ఆధారం. కావున మనము ఏ బోధ విన్న దానిని దేవుని వాక్యంతో సరిపోల్చుకోవాలి. దేవుని గూర్చిన జ్ఞానము మనకు కలిగే వరకు మన భక్తి సంపూర్ణం కాదు. కావున ఇప్పుడు కూడా మీరు పరిశుద్ధ గ్రంథంను ప్రక్కన పెట్టుకుని పరిశీలించి చదవాలి అని కోరుచున్నాను. లేఖనాలను పరిశీలన ద్వారా దేవుడు మనకు తనని గూర్చిన జ్ఞానమును గ్రహింపచేయుచున్నారు. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు మనం పరలోక రాజ్యంను స్వతంత్రించుకొనుటకు 3 ప్రధాన మార్గాలను ఒకే అధ్యాయంలో వివరించారు. అది మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఆ అధ్యాయంను గూర్చి ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అంత్యకాలంలో సంఘమునకు అత్యవసరమైన కొన్ని విషయాలను గ్రహింపునకు తెచ్చారు. కావున ఈ పుస్తకం రాయాలి అనే భారం కలిగినదే. ఈలాగు రూపొందించుటకు ప్రభువు కృపయే కాని నాది ఏమీయును లేదు. అందుకు నా పూర్ణ హృదయంతో చేతులు జోడించి ప్రభువును స్తుతించుచున్నాను. దేవుని వాక్యమును పరిశీలించి మనలోని లోపాలను దిద్దుకుని ప్రభువు రాకడ కొరకు మనం అందరం సిద్ధపాటు కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాను. ఈ పుస్తకం విషయంలో అన్ని విధాలా సహకరించిన మన ప్రాణప్రియుడును మన కొరకు ప్రాణం పెట్టిన మన గొప్ప స్నేహితుడు అయిన యేసు ప్రభువుకే అంకితం. దీనిని చదువు వారికందరికినీ ఆశీర్వాదకరముగా మరియు పరలోకము చేరుటకు మార్గము తెలుసుకొనున్నట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఇట్లు మీ తోటి సహోదరుడు జి. అశోక్ బాబు, టీమ్ గ్రేట్ ఫ్రెండ్. తన స్నేహితుల కొరకు తన ప్రాణం అర్పించుటకంటే మిక్కిలి ప్రేమ కలిగినవాడు ఎవడును లేడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. గ్రేట్ ఫ్రెండ్ మినిస్ట్రీస్ ఈ పరిచర్య ద్వారా యేసుక్రీస్తు ప్రేమను క్రియలలో చూపిస్తూ మనకొరకు ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుని పరిచయం చేసేందుకు ప్రారంభించి సువార్తను పంచడమే కాకుండా ఆచరణాత్మక సేవల ద్వారా దేవుని కరుణను ప్రపంచానికి అందిస్తూ సంఘమును దేవుని రెండవ రాకడ కొరకు సిద్ధపరచడం. మా సేవలు: దేవుని వాక్యమును పుస్తకములు మరియు డిజిటల్ మీడియా ద్వారా ప్రకటించడం, ఆకలిగొన్న వారికి ఆహారము అందించడము, అవసరము ఉన్నవారికి ప్రేమతో చేయూతనివ్వడం, పేదలకు దుస్తులు అందించడం, రోగులకు ప్రార్థన, ఓదార్పు, ధైర్యం అందించడం, చెరలో ఉన్నవారికి ఆశ, క్రీస్తు ద్వారా క్షమ మరియు మారుమనస్సు. ప్రతి సేవ ఒకే సత్యాన్ని తెలియజేస్తుంది: మీరు దేవుని చేత మరువబడలేదు అని. మా ఆకాంక్ష మనం అందరం క్రీస్తు అడుగుజాడలో నడుస్తూ ఆయనలాగే స్నేహితులుగా ఉంటూ
నిజదేవుని పరిచయం ద్వారా కలిగే ఆనందాన్ని మరియు ఆయన ఇచ్చే రక్షణను అందరికీ అందించాలి అని కోరుకుంటున్నాము. దేవుని వాక్యం మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం ద్వారా ఇలా సెలవిస్తుంది: మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మా పరిచర్యలో పాలి భాగస్థులు అవ్వాలి అని అనుకుంటే మమ్ములను సంప్రదించగలరు. కాల్స్ కొరకు మరియు వాట్సాప్ కొరకు మా కాంటాక్ట్ నంబర్ 9291630796. యేసుక్రీస్తు అతిత్వరలో రాబోతున్నారు. సిద్ధపడండి మరియు సిద్ధపరచండి. జీసస్ కమింగ్ వెరీ సూన్. సో బీ ప్రిపేర్. ఆమేన్.